హాయ్ మై డియర్ ఫ్యామిలీ, ఈరోజు ఫుల్ ఎగ్తో కర్రీ చేసుకుందామా. అందులో కావాల్సినవి ఆనియన్, జీలకర్ర, టమాటో, పచ్చిమిర్చి, 2 బిర్యానీ ఆకులు, కొత్తిమీర, వెల్లుల్లి అన్నీ పక్కన పెట్టేసేయండి. కొంచెం ధనియాల పొడి, ఇంకొంచెం గరం మసాలా, కారం, పసుపు, సాల్టు. ఎగ్స్ని బాయిల్ చేసి దానిపైన పొట్టు తీసేసి పక్కన పెట్టేసేయండి. ఒక కళాయిలో ఆయిల్ పోసుకొని ఈ ఎగ్స్ ఉడకపెట్టేసుకున్నాం కదా, అవి తీసుకెళ్ళి అందులో వేసేయండి. అందులో వేసుకున్న తర్వాత మంచిగా వేయించుకోండి. కొంత వేగిన తర్వాత అందులోకి కొంచెం కారం, కొంచెం పసుపు 2 వేసి మంచిగా కలిపేసేయండి. కలిపేసిన తర్వాత పక్కకు తీసేసేయండి ప్లేట్లో. అందులోనే ఆ కళాయిలోనే టమాటో, పచ్చిమిర్చి, ఆనియన్, వెల్లుల్లి ఇవన్నీ వేసుకోండి. కొంచెం వేగిన తర్వాత కొత్తిమీర కూడా వేసేయండి. ఇవి కొంచెం వేగిన తర్వాత కొత్తిమీర వేయండి. అవన్నీ మంచిగా వేయించుకొని ఒక మిక్సీ జార్లో తీసుకోండి. మిక్సీ జార్లో తీసుకొని కొంచెం సాల్ట్ వేసేయండి. సాల్ట్ వేసి వాటర్ ఏం పోయొద్దండి, నేను వాటర్ వేయలేదు. వాటర్ వేయకుండా మిక్సీ పట్టేసేయండి, అంత మెత్తగా పేస్ట్ లాగా. పేస్ట్ని పక్కన పెట్టేసేయండి. అదే కళాయిలో కొంచెం ఆయిల్ వేసి జీలకర్ర, బిర్యానీ ఆకులు 2, కొంచెం కారం, కొంచెం పసుపు నేను చూపించలేదు, అంతా కలిపేసేయండి. కలిపేసుకున్న తర్వాత మనం ముందుగా పేస్ట్ పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ ఇందులో వేసేయండి. ఇందులో వేసుకొని మంచిగా కలిపేసేయండి. ఇప్పుడు చూసుకోండి సాల్ట్ సరిపోయింది లేదు. నేను ఇందాక వేసాను, నాకు సరిపోయింది, నేను వేయలేదు ఇంకా. అది మంచిగా కలిపేసి పచ్చి వాసన పోయినంత వరకు ఉంచేసి తర్వాత కొంచెం ధనియాల పొడి, ఇంకొంచెం గరం మసాలా, ఆ 2 కూడా వేసుకొని కలిపేసేయండి. తర్వాత ముందుగా మనం బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా ఎగ్స్, అవి కూడా ఇందులో వేసేయండి. అంత మంచిగా కలిపిన తర్వాత కొంచెం వాటర్ పోసేయండి. నేను మిక్సీ జార్లో పట్టాను కదా పేస్ట్, అందులోనే వాటర్ వేసి అవి ఇందులో పోసేస్తున్నా. తర్వాత అంత మంచిగా కలిపేసేయండి. ఒక 10 నిమిషాల వరకు గ్యాస్ పైన అలాగే ఉంచేసేయండి. ఇంకా మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. ఈ వాటర్ అంతా ఇంకిపోయి మనకి గ్రేవీ లాగా వచ్చిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేయండి. కొత్తిమీర ఎవరిష్టం వాళ్ళది, వేసుకునే వాళ్ళు వేసుకుంటారు, లేదంటే లేదు. నేనైతే వేయలేదు. ఒక్కసారి ట్రై చేయండి.